హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి థర్స్డే వీడియో అండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోస్ అయితే చూస్తున్నారనమాట. సో లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకు యూజ్ ఏంటంటే, సో మన వీడియో అనేది ఇంకా కొంతమందికి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట లైక్స్ ఇవ్వడం వల్ల. సో అందుకోసమే మీ నుంచి అయితే ఇంకా లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ అండ్ నేనేమైనా ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా సరే చేసింటే అలాగే మీ నుంచి ఒక కామెంట్ కూడా చేసేయండి. అలా కాదు సిస్టర్, ఇలా చేయండి, అలా చేయండి అని మీకు తోచింది మీరు చెప్పండి. సో నేనైతే అసలు ఏం ఫీల్ కానమాట. అంటే బ్యాడ్గా పెట్టినా అండ్ తర్వాత మీకు ఏమైనా తోచింది ఏమైనా పెట్టేయండి. అండ్ బ్యాడ్ అంటే మరీ బ్యాడ్గా కాకుండా అంటే ఇలా చెయ్యాలి సిస్టర్, అలా కాదు ఇలా అని ఏమైనా తెలియని విషయం తెలిసేలాగా చెప్పినా పర్లేదండి. నేనైతే అన్నీ కూడా పాజిటివ్గానే తీసుకుంటాను అనమాట. సో ఇంకా ఏంటంటే, ఇంకా మరీ బ్యాడ్ కామెంట్స్ అని చెప్పింది అనేసి మరీ బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి. అంటే నెగిటివ్ కామెంట్స్ అనమాట. సో అంటే మనం చేసే పనిలో ఏదైనా మిస్టేక్ ఉంటే అలాగా సరిదిద్దుకునేటువంటి కామెంట్స్ అయితే పెట్టేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది వచ్చేసి గురువారం వీడియో అండి. నేను గురువారం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు అయితే మార్నింగ్ ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా ఇక్కడైతే నేను బెండకాయ అండ్ తర్వాత చపాతీ అయితే ఇంకా రెడీ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా చపాతీ అయితే ఇంకా కలిపేసి అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బెండకాయలు అన్నీ కూడా ఇంకా నేనైతే వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో మనము అంటే బెండకాయలు ఎలా అంటే మనము కట్ చేసి వాష్ చేసామనుకో జిగురు అయిపోతుంది అనమాట. అసలు మనం వేయించడానికి కూడా ఇంకా కాదనమాట. సో అందుకే అండి, ఇంకా మీకు టైం ఉండి ఇంకా ఓపిక ఉంటే కడిగిన తర్వాత క్లాత్తో మంచిగా తుడిచేసి మనం కట్ చేసి వేయించుకున్నాం అనుకో ఇంకా అస్సలు జిగురు లేకుండా మంచిగా ఏగుతాయి అనమాట. సో నాకైతే ఇంకా టైం లేదండి. మార్నింగ్ ఫుల్ బిజీగా ఉంటాం కదా మనమైతే. ఇంకా అందుకోసమైతే ఇంకా అది కూడా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా తొందరగా నేనైతే ఇంకా వంట అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా బాబు వచ్చేసి చిన్నపిల్లోడు అండి. తనకి ఇంకా తినడం రాదు, అసలు తన పని తను కూడా చేసుకోలేడు కాబట్టి ప్రతి ఒక్క పని నేనే చేయాలి కాబట్టి తనకి ఇంకా అందుకోసమే ఇంకా నేను అయితే ఫాస్ట్గా ఇంకా టిఫిన్ కోసం అయితే రెడీ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా తనని లేపించగానే తనకు స్నానము తనకు ఇంకా రెడీ చేసేసి తినిపించేసి ఇంకా హోంవర్క్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా ఇంకా చేయించాలన్నమాట. సో అందుకోసమే ఇంక నాకైతే టైం లేదు. సో టైం ఉన్నప్పుడైతే ఇంకా అలాగా కడిగేసి క్లాత్తో తుడిచేసి ఇంకా కట్ చేసుకుంటే చాలా బాగా మంచిగా ఏగుతాయి. అండ్ తర్వాత వచ్చేసి జిగురు అనేది ఎక్కువ ఉండదన్నమాట. సో ఇదండి, ఇంకా మనం బెండకాయ వేయించేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ కూడా కొంచెం అలాగా ఒక డ్రాప్ లాగా అలా వేసేసి వేయించామనుకో అసలు జిగురు ఉండదంట. సో నేనైతే ఇది ఎక్కడో విన్నాను, నేనైతే ట్రై చేయలేదండి. సో మీకు కూడా ఎవరికైనా తెలిసింటే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా షేర్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే అన్నీ కూడా ఇంకా కట్ చేసేసుకున్నాను అనమాట. బెండకాయలు అయితే అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా అవి కొంచెం ఏగడానికి అయితే టైం అయితే పడుతుంది కదండి, తొందరగా అయితే అసలు ఏగవన్నమాట. ఇంకా అందుకోసమే ఇంకా ఒక సైడ్ కట్ చేసుకుంటూ ఇంకో సైడ్ కొన్ని వేసేసుకుంటూ ఇంకా వేయించుకుంటున్నాను అనమాట. సో అన్నీ ఒక్కసారి వేసామనుకో అసలు అంటే అవి అంటే ఏగవన్నమాట. సో మా భాషలో అయితే వేయించుతామంటారనమాట. సో మీ సైడ్ ఎలా అంటారో తెలియదండి. సో ఇక్కడైతే ఇంకా ఇలాగైతే ఏం చేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే ఫుల్ బిజీ అండి, ఉరుకులు పరుగులతో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఏంటో బిజీ లైఫ్ అయిపోయింది ఈ మధ్యలో, ప్రతి ఒక్కరికి అంతే అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం ఇంకా అంటే చాలా ఫాస్ట్ ఉండాలండి. అసలు మిషన్ లాగా ఒక యంత్రం లాగా మనం వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట మార్నింగ్ టైం అయితే. అలా చేస్తేనే టైంకి అన్నీ కూడా సర్దుబాటు చేస్తామండి. లేకపోతే నెగ్లెక్ట్గా ఉన్నామనుకోండి, వాళ్ళకు టైం అవుతుంది, మనకు టైం అవుతుంది. అసలు ఇంకా ఏది కూడా తినడానికి కూడా టైం ఉండదు అన్నట్టు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అందుకోసమే కొంచెం ముందుగానే లేసేసి మనం ఫాస్ట్గా చేసేసుకుంటే వాళ్ళు కూడా మంచిగా బోన్ చేసేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు. మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం కూడా వేరే పనులు చేసుకోవడానికి కూడా కొంచెం టైం అయితే సెట్ అవుతుంది అనమాట. సో ఇంకా అలాగైతే ఇంకా నేనైతే అలా ఏం చేసుకుంటున్నానండి, అన్నీ ఒకసారి వేసాను కానీ ఒక్కసారిగా వేసి ఎక్కువ అయిపోతాయేమో అనేసి తొందరగా ఏగు అనేసి ఇంకా కొన్ని అయితే పక్కన పెట్టేసాను అనమాట.
ఇంకా అలాగైతే అన్నీ కూడా అవి ప్రిపేర్ అయితే చేసేసుకున్నానండి. ఇదొచ్చేసి అంటే ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని తర్వాత బాబు వాళ్ళంతా స్కూల్కి వెళ్ళిపోయాను. నేను అదంతా కూడా షూట్ చేసుకోలేకపోయాను. ఇంకా ఇదొచ్చేసి నైట్ వీడియో అనమాట. సో నేను ఇది థర్స్డే రోజు మార్నింగ్ అండ్ నైట్ అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అప్పుడు ఏమైతే షూట్ చేయలేదండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అది బెండకాయ ఫ్రై అండ్ చపాతీ అయిపోయింది కదా. ఇంకా మధ్యాహ్నం కూడా కొంచెం బెండకాయ ఫ్రై ఉంటే రైస్ చేసేసుకొని తిన్నామన్నమాట. ఇంకా బాబుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి మధ్యాహ్నం లంచ్ అంటే బాబుకి ఇవ్వలేదండి. సో కొద్దిగా ఫీవర్ వస్తుంది అనేసి అయితే ఇంటికి తీసుకొచ్చేసి తినిపించేసి పంపిస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ కూడా ఇంకా రైస్ చేసేసాను, ఫ్రై ఉంది కదా అనేసి రైస్ చేసేసి తిన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అండి, నైట్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదండి. ఇక్కడైతే ఇంకా టమోటా రైస్ అయితే నేనైతే చేస్తున్నాను అనమాట. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టమోటా రైస్ చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టొమాటోస్ని ఒక 2 or 3 టొమాటోస్ అంటే మీ రైస్ని బట్టి టొమాటోస్ తీసుకోవాలి. ఎక్కువ రైస్ అంటే ఎక్కువ టొమాటోస్ తీసుకోండి. ఆ టొమాటోస్లో కొన్ని మిక్సీ పట్టించుకోవాలన్నమాట. టొమాటోస్ కట్ చేసేసుకొని తర్వాత ఒక టొమాటో అలా ఆనియన్ అవన్నీ కూడా ఇలా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. అంటే మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 or 2 టొమాటోస్ అలా వేసేసుకొని బాగా మనం మగ్గనిచ్చిన తర్వాత అందులో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ కూడా మనం ఒక 1/2 hour ముందే మనం నానబెట్టేసుకోవాలి అనమాట. వాటర్లో నానబెట్టేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది అంటే మంచిగా ఉంటుంది అనమాట. అంటే రైస్ మనకు తినడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను ఇక్కడ చూస్తారు కదా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. టొమాటోస్ మిక్సీ పట్టేసుకొని అవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇక్కడైతే ఇంకా రైస్కి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నైట్ ఇది అండి. సో ఇక్కడ ఏంటంటే నాకైతే నిజం చెప్పాలంటే ఇదే ఒక పెద్ద సమస్యలాగా అయిపోతుంది అనమాట. అంటే నైట్ టైము కానీ మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ 3 times మనం ఫుడ్ చేయాలి. నాకు అసలు ఏం కూర చేయాలి ఏంటో అసలు అంటే నిజంగా ఆలోచించేయడానికే టైం పడుతుంది. అండ్ ఆలోచించి ఒక్కొక్కసారి నాకైతే హెడేక్ వస్తుంది అనమాట. అంటే ఏది పడితే అది అసలు బాబు తిన్నాడు, బాబు తినది మేము తినము, మేము తినేది బాబు తిన్నాడు, ఇలా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి. నాకు ఇదే ఒక పెద్ద సమస్యలాగా అయిపోతుంది అనమాట. సో ఇంకా ఏం చేద్దామండి, తప్పదు. ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. మనం ఊరికే ఉన్నా మన కడుపు ఊరికే ఉండదు కదా. సో దానికోసం ఏదో ఒకటి చేయాలి, తినాలి. ఇక్కడైతే ఇంకా ఇది ఇక్కడ అన్నీ కూడా కొంచెం మగ్గనిచ్చుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా మగ్గడానికి అయితే వీలుంటుంది అనమాట. సో ఇంక అక్కడైతే వేసేసుకున్నాను కదా, అవన్నీ కూడా కొంచెం మగ్గాలి అనేసి అయితే ఇంకా సో ఇక్కడ చూపిస్తున్నాను. సో చూసేయండి ఇందులో ఏమేమి వేసుకున్నాను అంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ పోపు దినుసులు, తర్వాత వచ్చేసి ఇంకొకటి 1 or 2 బిర్యానీ ఆకు అనమాట. అది మీ ఇష్టం అండి. బిర్యానీ ఆకు మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట. నేనైతే వేసేసుకున్నాను. సో చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇందులోనే ఇక టొమాటో కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇంకా అటు సైడ్ వచ్చేసి నేను వాటర్ అండి, మనం రైస్కి వాటర్ యాడ్ చేసుకుంటాం కదా. సో ఆ వాటర్ అయితే ముందుగానే వేడి చేసేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మనం వేడి చేసి వాటర్ వేసుకున్నామంటే తొందరగా అంటే మంచిగా అవుతుంది అండ్ పొడి పొడిగా చాలా బాగా కుదురుతుంది అనమాట రైస్. సో అందుకోసమే నేను వేడి చేసేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇవన్నీ వేసేసుకొని ఒక 2 or 3 minutes అంటే సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇంకా సో ఇలా అంటే ఒక 3 minutes అయినా మంచిగా మగ్గాలి అండి. అవన్నీ కూడా మన టొమాటోస్ అన్నీ కూడా వేసాం కదా, అవన్నీ కూడా కొంచెం కన్సిస్టెన్సీ అనేది రావాలి అనమాట, దగ్గరగా రావాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అందులోకే పసుపు అండ్ తర్వాత కారము అండ్ తర్వాత ధనియాల పొడి అండి అందులోకి మనం యాడ్ చేసుకోవాలి అనమాట. అవి కూడా అంటే మీరు కారం అంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసింటాం కదా, కారం మీ ఇష్టం అనమాట. మీరు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా బాబు ఉన్నారు కాబట్టి నేను కారం తక్కువగానే వేసుకుంటాను ఎప్పుడు కూడా. సో ఇంకా కొద్దిగా కారము ఆ తర్వాత పసుపు ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం స్మెల్ పోయేంత వరకు కొంచెం సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి అండి. సో చూసారు కదా ఇలాగా ఇంక ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఇలాగండి యాడ్ చేసేసుకొని తర్వాత మనం ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసి ఉంచుకున్నాం కదా, సో అది కూడా ఇందులో కలిపేసుకోవాలి అనమాట. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులోకి ఏదైనా మనకు పెరుగు పచ్చడి అలాంటిది ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా టొమాటో అనమాట, టొమాటో మిక్సీకి వేసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా యాడ్ చేసేసుకొని ఇది పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. టొమాటో అయితే మనం మిక్సీకి పట్టించింటాం కదా అండి, అది కొంచెం
స్మెల్ వస్తుందన్నమాట, పచ్చి స్మెల్. అదంతా కూడా స్మెల్ పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి అనమాట. సో ఇలా మొత్తం కలియబెట్టేసుకొని కొద్దిగా అంటే కుక్కర్ పైన మూత అంటే రివర్స్లో పెట్టేసి కొద్దిగా సిమ్లో పెట్టేయాలన్నమాట. ఒక 2 minutes ఇలాగా మధ్య మధ్యలో కదుపుతూ ఇంకా అలాగా స్మెల్ అంతా పోయేలాగా మనం ఇది చూసుకోవాలి అనమాట, బాగా మగ్గనిచ్చుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది బాగా కుదురుతుందండి. ఇలా మిక్సీ వేసి పట్టేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ మూత అయితే పెట్టేసుకోవాలి అనమాట. కుక్కర్ మూత ఇలా రివర్స్ పెట్టేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకొని స్మెల్ పోయేంత వరకు చూసుకోవాలండి. తర్వాత చూసారు కదా, ఇలా వస్తుందనమాట. చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం ఇలా చేయడం నేను కూడా. సో ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాను. సో ఎప్పుడు నార్మల్గా ఉంటే ఎప్పుడు తినిందే కదా అని బోర్ కొట్టేస్తుంది మనకు కూడా తినడానికి. అండ్ ఇలా కొత్తగా చేస్తూ ఉంటే మనకు వంటలు చేయడం వస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా. సో అందుకోసం ఇంకా నేను ఇలా ట్రై చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇంకా మగ్గిచ్చాయనమాట. అంతా కూడా మగ్గిపోయింది, స్మెల్ పోయింది. తర్వాత మనం ముందుగానే నానబెట్టేసుకున్నటువంటి రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అనమాట. సో చూసారు కదా, ఇలాగండి. సో రైస్ అయితే మనం నానబెట్టేసుకున్నాం కదా, అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని తర్వాత మంచిగా కలియబెట్టేసుకోవాలి అనమాట. ఇలా ఒక 1 minute అలాగా 1 minute కూడా అవసరం లేదులేండి, ఒక 60 seconds, ఒక 40 seconds అలాగా కలియబెట్టేసుకొని ఇలాగా ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ నేను వేడి చేసి పెట్టేసుకున్నాను కదండి వాటరు, అవైతే ఇంకా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో చూడొచ్చు ఇట్లాగా. ఇంకా అంటే మనం వేడి చేసేసి పెట్టేసుకుంటే రైస్ అనేది పొడిగా కుదురుగా అవుతుందన్నమాట. చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ కూడా. అండ్ ఇంకా అలాగైతే యాడ్ చేసుకున్నాను. మనం 1 glassకి రైస్కి తర్వాత 1.5 or 2 అంటే కొంచెం పొడిగా ఉండాలి మనకి బాగా అనుకుంటే 1.5 చాలండి 1 glassకి రైస్కి. ఇంకా కొంచెం మనం మెత్తగా ఉండాలి, ఎవరైనా చిన్నపిల్లలు అలాగా తినాలేని వాళ్ళు అలాగుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం వాటర్ కొద్దిగా ముందుగానే వేసుకున్నాను అనమాట, ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ పొడి రాగా ఉంటే బాబు లైక్ చేయడు అనమాట. సో తన కోసం అయితే కొంచెం వాటర్ కొన్ని ఎక్కువ వేసుకున్నానండి. సో చూసారు కదా, ఇలాగనమాట. ఇంకా 1 glassకి 1.5 glass చాలు నార్మల్గా అయితే. ఇంకా అలాగైతే వాటర్ అయితే వేసేసుకొని ఇక్కడైతే ఇంకా లాస్ట్ ఫైనల్లో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇలాగా. సో చూస్తారు కదా, ఇలా కొత్తిమీర అంతా యాడ్ చేసేసి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు ఒకసారి. ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసేసుకొని. ఇక్కడైతే ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి. సో చూస్తారు కదా, ఇలాగ మూత పెట్టేసాను అనమాట. మూత పెట్టేసిన తర్వాత ఒక 2 విజిల్ అయితే చాలన్నమాట మనకు. సో విజిల్ అవసరం లేకుండా మనకు సిమ్లో పెట్టేసైనా మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా సిమ్లో పెట్టేసి మనం చేతికి వాటర్ అనుకొని ఇలాగ అడుగు భాగంలో ఇలా అంటే మనకు అప్పుడే నురుగులాగా వస్తుంది అనమాట, అంటే ఇంకా పొంగినట్టు అనిపిస్తుంది అనమాట. విజిల్ లేకుండా అలా అయితే చేసుకోవచ్చు. నేనైతే విజిల్కే పెట్టేస్తున్నానండి, 2 విజిల్ అయితే చాలన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా అండి, మనకు చెయ్యి కాలినా పర్వాలేదు కానీ మనకు అక్కడ మాత్రం మంచిగా క్లీన్ అయితే అవ్వాలి. నాకైతే ఎప్పుడూ అంతేనమాట. అటు సైడ్ పొయ్యి మీద అన్నీ పెట్టేసి ఉంటాను, కానీ ఇంకా గ్యాస్ తుడవడము చుట్టుపక్కల అంతా క్లీన్ చేసేసుకోవడం అప్పటికప్పుడే అయిపోలేదు అనమాట. చెయ్యి కాలుతున్నా చెయ్యి మండుతున్నా ఏమైనా సరే అండి, ఇలా చేయడం అయితే నాకు అలవాటు అనమాట. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉండాలి. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడో క్లీన్ చేద్దామంటే అస్సలు ఒప్పుకోను నేను. నాకు అప్పటికప్పుడే అలా క్లీన్గా పెట్టేసుకోవడం చాలా ఇష్టము. అలా ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట. ఇంకా గ్యాస్ పెన్ కూడా అలాగే క్లీన్ చేసుకుంటాను అప్పటికప్పుడే. సో చూసారు కదా, ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కిచెన్ అయితే నీట్గా ఉండాలండి, ఎందుకంటే మనం 24 hours కిచెన్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువగా అది నీట్గా ఉండాలి. అండ్ మనం కడుపుకు చేసుకుని తినేది కదండి అక్కడ. సో అందుకోసమే మొత్తం అదైతే నీట్గా ఉండాలండి. ఇంకా అదైతే అంత నీట్గా పెట్టేసుకొని ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అదైతే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని బాబాయ్ కొంచెం హోంవర్క్ ఉంది, ఇంకా అదైతే తనకి ప్రిపేర్ అయితే చేయించాలి, ఇంకా రాయించాలన్నమాట. సో ఇదనమాట. ఇక్కడైతే ఇంకా నేనైతే ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అంతా గ్యాస్ అంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట రైస్ అయితే ఎలా కుదిరింది ఏంటి అనేది. అయితే ఇక్కడ చూసారా అండి, నేనైతే ఇంకా హోంవర్క్ చేపిద్దామని వెళ్ళేసాను అనమాట. మా బాబు అయితే నేను వెళ్ళగానే ఇంకా నాకు చేయి తగిలింది అనేసి అయితే ఇంకా అరుస్తూ ఉన్నాడు అనమాట. తను ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాడండి నిజంగా అయితే. ఇక్కడైతే నేను ఇంకా ఎత్తుకొని వస్తున్నాను అనమాట. ఎత్తుకొని వస్తుంటే కబోర్డ్ అయితే తగిలింది అనేసి అయితే ఏడుస్తున్నాడండి. ఇక్కడైతే తనని ఇంకా నవ్వించడానికి ఏదో ఒకటి నేనైతే ఇంకా అలా చిన్నపిల్లలకు తయారైపోయి తనతో పట్టుకుని ఇంకా ఆడుకోవడము
అలా చేస్తుంటాను అనమాట. ఇంకా తనకు కూడా ఎవరు చిన్నపిల్లలు లేరు కాబట్టి ఇంక మాతోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడండి. ఇక్కడైతే ఇంక చెప్పాను అనమాట టొమాటో రైస్ అది అని చెప్పాను. మా బాబు ఇలాంటివి ఏమైనా చూపించినప్పుడు వావ్ అని షాక్ అయిపోతాడు. ఇంక తనతో పాటు నేను కూడా అంతే అనమాట. ఇంక ఇక్కడైతే ఇలాగా టైం అయితే స్పెండ్ చేశాను తనతో. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే రైస్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా అయిందనమాట. సో ఇక్కడ ఇంకా అంటే బాబుకి హోంవర్క్ కొద్దిగా రాయించాను. ఇంకొంచెం రాసేపటికి తను ఇంక ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. చెయ్యి తగిలింది, చెయ్యి నొప్పిస్తుంది అనేసి అయితే ఇంక అందుకోసమే కొద్దిగా ఇక్కడ పిలుచుకొని వచ్చాను అనమాట. కొద్దిసేపు ఆడుకునేసి తర్వాత చేస్తామనేసి. ఇంకా రైస్ చూసారా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉందండి. ఇందులోకి పెరుగు పచ్చడి అలాగే ఏమైనా చేసుకొని తిన్నామంటే మాత్రం అద్దరిపోతుందండి టేస్ట్. ఎప్పుడులాగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు కొంచెం చేయి తగిలించుకున్నారు కదా, ఇంకా అక్కడ కొంచెం మండుతుంది అనేసి ఇంక వాటర్ కూడా వేసేసుకుంటున్నాడు. చూడొచ్చు తను అసలు నిజం అంటే చాలా అల్లరండి అసలు బాబాయ్. అసలు అంటే ఇలాంటి వాళ్ళకి 2-3 ఉన్నామనుకో మనం అంతే అండి. ఇంక అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంట్లో ఉండి ఇలాంటి వర్క్స్ చేసే బదులు బయటికి వెళ్ళి ఏదైనా ఇంకా మనం జాబ్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇక్కడైతే చెప్తున్నాను అనమాట, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి అయితే బాబుతో అయితే చెప్పిస్తున్నాను అనమాట. తను నేను చెప్పేది చూసి తను మామూలుగా ఊరికే ఉన్నప్పుడు కూడా అలా చెప్తూ ఉంటాడు. ఇక్కడ వీడియోలో చెప్పు అంటే మాత్రం ఏదేదో చెప్తున్నాడు అనమాట. అందుకే నేనైతే ఇంక నవ్వుతున్నాను. ఇంక నాతో పాటు తను కూడా ఏదేదో మాట్లాడేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి ఇదనమాట. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.